మా చెస్ నెంబర్ నెల్లూరు 2026లో పాల్గొన్నాను. నాది M10 చెస్ నెంబర్. నాకు ఇక్కడ మిస్ నెల్లూరు అనేది షో జరిగింది. దానికి మాకు జెన్యూన్ గా జరగలేదని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. మేము దాంట్లో ఆల్రెడీ మాకు రిజల్ట్స్ అనేది ముందుగా చెప్పేశారండి. ఫస్ట్ వచ్చేసి తులసి అనే అమ్మాయిని బయట పెట్టారు, నెక్స్ట్ తేజు అనే అమ్మాయిని తీసుకొని వచ్చి బయట పెట్టారు. మేము వాళ్ళిద్దరిని చేస్తామని చెప్పి మా అందరికి పార్టిసిపేషన్ చేసే వాళ్ళందరికీ తెలుసండి. ముందుగా వాళ్ళిద్దరిని చేస్తామని చెప్పి ముందుగా వాళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా హైలైట్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో. ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ లో అందరికీ ముందు వాళ్ళిద్దరే ఉంటారు. ఓపెన్ చేస్తే మిస్ నెల్లూరు అనే పేజ్ ఓపెన్ చేస్తే వాళ్ళిద్దరే ట్యాగ్ చేసేది కానీ అవన్నీ చేసేది వాళ్ళే. తులసి అనే అమ్మాయి ఇంకా భావన అమ్మాయి వీళ్ళిద్దరూ అకౌంట్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వాళ్ళు పెట్టేది అన్ని చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటా, వాళ్ళే ట్యాగ్ చేసుకుంటా, వాళ్ళే హైలైట్ చేసేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా వెళ్ళేసి వాళ్ళందరినీ ముందుగా హైలైట్ చేపించేసి వాళ్ళని విన్నర్ చేపించారు. ఈ ఇన్స్టాగ్రామ్ సపోర్టర్స్ అందరూ కూడా వాళ్ళకే ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి వచ్చిందని మేము ఇప్పుడు కూర్చోలేదండి. మిస్ నెల్లూరు షో రాంగ్ గా జరిగింది, జెన్యూన్ గా జరగలేదు. మాకు జెన్యూన్ గా జరిగితే మేము టాప్ లో ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు కానీ లేకపోయి ఉంటే మేము టాప్ లో ఉండేవాళ్ళం. వాళ్ళే ఇచ్చేసుకున్నారు. వాళ్ళకి ఎవరైతే మంచిగా ఫేవర్ గా ఉండే వాళ్ళకి ఇచ్చేసుకున్నారండి. ఇది మా సమస్య. దానివల్ల నేను వచ్చి ఇక్కడ కూర్చోన్నానండి, మీతో మాట్లాడుతున్నాను ముందు. 10 మంది పార్టిసిపేట్ చేశారండి మిస్ కేటగిరీలో. మొత్తం చిన్నపిల్లలు ఎంతమంది? నమస్కారం అండి, నా పేరు శ్రావణి. నేను మిస్ నెల్లూరు 2026లో పార్టిసిపేట్ చేశాను. దీంట్లో మొత్తం 4 కేటగిరీలు పార్టిసిపేట్ చేశాయండి. కిడ్స్, టీన్, మిస్సెస్. మా మిస్ కేటగిరీలో 10 మెంబర్స్ పార్టిసిపేట్ చేశాము. అందులో 2 మెంబర్స్ని ఆల్రెడీ ఆర్గనైజర్ విన్నర్గా అనౌన్స్ చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి హింట్ ఇవ్వడం అయితే జరిగింది. సో మేము దానికి క్వశ్చన్ కూడా చేశాము. క్వశ్చన్ చేస్తే జెన్యూన్ గా జరిగింది అని చెప్పి ఆయన ఎంత చెప్పినా వాదిస్తూనే ఉన్నాడు. సో మేము మా ప్యాషన్తో ఒక చిన్న హోప్తో మేము ఈ మిస్ నెల్లూరు అనేది పార్టిసిపేట్ చేశామండి, టాప్లో ఉందాము అనేసి. మేము విన్నర్ గురించి మేము మాట్లాడట్లేదండి. అట్లీస్ట్ రన్నర్అప్స్లో అయినా సరే మీరు కరెక్ట్గా చూసి జడ్జ్మెంట్ ఇవ్వాలి కదా అని మేము క్వశ్చన్ చేశాము జూరీని. జూరీ కూడా ఎవరు స్టేజ్ మీద నించొని మాట్లాడలేదు, మాకు ఎవరు ఆన్సర్ చేయలేదు. అక్కడ నుంచి వెళ్ళిపోయారు అందరూ. నెక్స్ట్ షో అయిపోయిన తర్వాత కావాలని మేమేదో గెలవలేదని చెప్పి ఇలాంటివన్నీ పుకార్లు పుట్టిస్తున్నామని చెప్పి మా మీదే రివర్స్ అవుతున్నారండి. ఆర్గనైజేషన్ అంతా మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు చాలా భయంగా ఉందండి వాళ్ళ వల్ల. మేము ఏ షోలో పార్టిసిపేట్ చేసినా గెలవము అని చెప్పి మమ్మల్ని కించపరుస్తున్నారండి. సో మేము ఒక ప్యాషన్తో వచ్చినప్పుడు మీ ఆర్గనైజేషన్ అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, కానీ ఇద్దరినే హైలైట్ చేసి మీరు చెప్తున్నారు. మా దగ్గర విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయండి ఆ ఆర్గనైజేషన్ చేసిన తప్పులన్నీ. 10 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే టైటిల్స్ లిస్ట్లో కూడా 11 మెంబర్స్ నేమ్స్ వచ్చాయి. ఇంకొక అమ్మాయి నేమ్ స్టేజ్ మీద కూడా అనౌన్స్ చేశారు. జడ్జెస్ కదా స్టేజ్ మీద అనౌన్స్ చేయాలి టైటిల్స్ అవన్నీ అంటే, లేదు ఆర్గనైజేషన్ అనౌన్స్ చేయాలని చెప్పి రివర్స్ అవుతున్నారు. సో ఆర్గనైజేషన్ అంతా చేసుకుంటా పోతే జడ్జెస్ని ఎందుకు పెట్టారో మాకు తెలియట్లేదండి. అలాగే టాప్ 3 ఇచ్చిన అమ్మాయి స్టేజ్ పర్ఫార్మెన్స్ సరిగా ఇవ్వలేదండి. మా దగ్గర ప్రతి ఒక్క ట్రైనర్ వచ్చి మమ్మల్ని ట్రైన్ చేశారు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యి మేము స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము. కానీ ఆ అమ్మాయి పాస్ ఇస్తూ ఇంట్రడక్షన్ కూడా అట్లీస్ట్ సరిగా చెప్పలేదు. కానీ ఆ అమ్మాయి టాప్ 3లో ఉంది. ఇంట్రడక్షన్ అన్ని బాగా చెప్పిన అమ్మాయి టాప్ 4లో ఉంది. అన్ని బాగా చేసి ప్రతి ఒక్క రౌండ్లో పర్ఫామ్ చేసిన మేమేమో స్టేజ్ వెనక నించొని పోయామండి. సో మాకు ఏదో ఒక న్యాయం చేస్తారని మేము ఈ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ చేసే వాళ్ళు ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కెరియర్ని గుర్తు పెట్టుకొని ఇలాంటి షోస్ అనేటివి పెట్టాలండి. సో అప్పుడే మాకు ఒక గుర్తింపు వస్తుంది, మాకు ఒక టాలెంట్ ఉంది అని చెప్పి పక్కన వాళ్ళు గుర్తిస్తారండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి సపోర్టర్స్ అండి, ఎక్కువ సపోర్టర్స్ వచ్చి సోషల్ మీడియాలో వాళ్ళని వైరల్ చేస్తున్నారు, మమ్మల్ని కించపరిచి మాట్లాడుతున్నారు. మాకెవరు సపోర్టర్స్ వచ్చి మా గురించి మాట్లాడట్లేదండి. అక్కడ జరిగిన ఫ్రాడ్ గురించి నిజాయితీగా చెప్తున్నారు. అది చెప్పినా సరే మమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ బెదిరిస్తున్నారు. మాకు వ్యతిరేకంగా వాళ్ళు పుకార్లు పుట్టియాలని చెప్పి ట్రై చేస్తున్నారండి. సో మేము ప్రశ్న అడిగేది ఏంటంటే, ఇలాంటి షోస్ ఏదైనా జరిగితే నెక్స్ట్ టైము మంచిగా జరగాలి, మంచిగా చేయాలి అని చెప్పి మేము అందరినీ దయచేసి వేడుకుంటున్నామండి. సో అంతేనండి, థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా తులసి అనే అమ్మాయి స్టూడియోలో 9 స్టూడియోలో
వర్క్ చేస్తూ ఉంటది. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఎర్లీ మార్నింగ్ అందరికంటే ఫస్ట్ ఆ అమ్మాయి వచ్చి దేవుడికి పూజ చేయడాలు, మాప్ వేయడాలు, క్లీనింగ్ చేయడాలు ఇవన్నీ చేస్తుంది. అండ్ ఇంకొకటి కంటెస్టెంట్స్ తో మిస్ నెల్లూరు వర్క్స్ అన్ని చేయించకూడదు. ఫస్ట్ థింగ్ ఆయన టీమ్ తో చేయించాలి, లేదంటే ఆయనే చేసుకోవాలి. కంటెస్టెంట్ గా ఒక తులసి అనే అమ్మాయిని ఒక్కటే పిలిచి మిస్ నెల్లూరులో కేటగిరీస్ డివైడ్ చేపించడం కానీ, పేరెంట్స్ తో కాల్స్ చేపించడం కానీ, ఇంకొకటి ఇన్స్టాగ్రామ్స్ లో పోస్టులు పెట్టడం కానీ కంటెస్టెంట్ ద్వారానే చేయించాడండి. అండ్ ఇంకొకటి వాళ్ళు ఫేవర్ గా ఆయనకి ఏమంటారు స్నాక్స్ కానీ ఇవన్నీ తీసుకుపోయి ఇవ్వడము, ఆయన ఇండైరెక్ట్ గా చెప్పడము, నాకు ఏదన్నా తీసుకొస్తే నేను మిమ్మల్ని విన్ చేస్తాను, నాకు సపోర్ట్ గా ఉంటే మిమ్మల్ని విన్ చేస్తాను, నెక్స్ట్ నేను మిస్ ఆంధ్ర చేయాలి, మీ 5 మంది నేను తీసుకోవాలి అంటే నాకు సపోర్ట్ గా ఉండాలి, వాళ్ళనే నేను తీసుకుంటానని చెప్పి ఇలా చెప్పడం జరిగిందండి. ఆయనకి ఎవరైతే ఫేవర్ గా మాట్లాడుతున్నారో, ఫేవర్ గా చేస్తున్నారో, ఆయనకి ఏమైతే వస్తువులు ఆయన కావాల్సినవి అడిగినటివన్నీ తీసుకొచ్చిస్తున్నారో వాళ్ళని మాత్రమే పెట్టుకుంటున్నాడండి. మేము ఏదైనా రివర్స్ క్వశ్చన్ చేసినా, మనీ గురించి టాపిక్ వచ్చినప్పుడు మేము మాట్లాడినా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, తొక్కేయాలనే చూస్తున్నారు. ఎక్కడ కూడా ఒక వీడియోలో కూడా పలానా అమ్మాయి శ్రావణి అనే అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుందని ఎవరికి తెలియదు, మహిత పార్టిసిపేట్ చేస్తుందని తెలియదు, జ్యోతి పార్టిసిపేట్ చేస్తుందని తెలియదు, తులసి పార్టిసిపేట్ చేస్తుంది, తేజు పార్టిసిపేట్ చేస్తుంది, వీళ్ళిద్దరే తెలుసు. అండ్ అలాగే టాప్ 1 వచ్చింది చందన, ఆ అమ్మాయి ఆయనకి 3 years నుంచి ఫ్రెండ్. వాళ్ళిద్దరు కలిసి డాన్స్లు వేసిన వీడియోలు, స్టూడియోలు అన్ని మా దగ్గర ఉన్నాయి, వాళ్ళిద్దరు మాట్లాడుకునింది మా దగ్గర ఉన్నాయి. అండ్ అలాగే ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి టైటిల్స్, ప్రతి ఒక్క టైటిల్ ఎవరికి ఏది వస్తుంది అని చెప్పి మా దగ్గర చెప్పుంది, అవన్నీ ఆ అమ్మాయి చెప్పుంది. ఆ అమ్మాయికి ఎలా తెలుసాయి అని మేము క్వశ్చన్ చేసాం. అడిగితే మా దగ్గర అప్పటికప్పుడు ప్రింటర్ చేయడానికి ప్రింటింగ్ మిషన్ లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. నిన్న నైట్ నాకు వాళ్ళ టీం మెంబర్ కాల్ చేశాడండి. టీం మెంబర్ కాల్ చేసి మమ్మల్ని మీరు ఇంత దూరం తీసుకోబోతే దీన్నే మీ కెరీర్కి నష్టము, మీరే సఫర్ అవుతారని చెప్పి బెదిరిస్తున్నాడండి. మాకు కాల్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఆయన తప్పు చేయకపోతే వెళ్ళి ప్రెస్ ముందు మాట్లాడండి, మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, అంతేగాని ఒక కంటెస్టెంట్ కి కాల్ చేసి మీరు అదా చేశారు ఇది చేశారు అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? నేను అదే క్వశ్చన్ చేస్తున్నానండి ఈ రోజు. సో నాకు సపోర్ట్ గా మీరు కొంచెం చూసుకుంటారని ప్రతి ఒక్క ఆర్గనైజర్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇలాంటివి చేయొద్దండి. అంతేనండి. ఆర్గనైజర్ పేరు పాలపర్తి చంద్రశేఖర్ గారు, 9 స్టూడియో అండి, అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉంటది. మీరు పాల్గొనే ఈ మిస్ నెల్లూరు కార్యక్రమానికి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయమ్మా?